జై కుర్మా అందరికీ నమస్తే. ఈరోజు నారాయణఖేడ్ మండల్ కుర్మా సంఘం కమిటీ వేయడం జరిగింది. అందులో నాకు ముఖ్యంగా అధ్యక్షులుగా చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మండల కమిటీలు అనేవి మొత్తం మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే మొత్తం 8 మండలాలుగా విభజించినాము. 7 మండలాలు, ఒకటి పట్టణం, నారాయణఖేడ్ పట్టణం కలిపి 8 మండలాలుగా నియోజించి విజయవంతంగా అందరూ మన కుర్మ సోదరులందరూ సహకారంతో ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మల్లేశం అధ్యక్షతన, అదేవిధంగా పుష్పనాగేశ్ అన్న అధ్యక్షతన ఈరోజు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతి మండలాల్లో పోయి మండలాల్లోనే హెడ్ క్వార్టర్లోనే కూర్చొని అన్ని గ్రామాల నుంచి కుర్మ సోదరులను సభ్యులను పిలిపించి స్వచ్ఛందంగా ఇన్ని సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు విజయవంతంగా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణగా మనము వాళ్ళనే ఎన్నుకోమని చెప్పినాము. ఆ విధంగా ప్రతి మండలాల్లో మండలాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ రోజుతో నారాయణఖేడ్ మండలితోని, అదేవిధంగా నారాయణఖేడ్ పట్టణంతో ఈ కమిటీలు అనేటివి ముగిసిపోయినాయి. ఈ 8 మండలాలు కలిసి ఇంకా కొన్ని రోజులలో భవిష్యత్తులో తాలూకా అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఆ విధంగా ఈ సిస్టమేటిక్గా నారాయణఖేడ్లో ఒక రకం తెలంగాణలో ఎక్కడ లేని విధంగానే కుర్మలో మినిమం ఒక 40,000 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. వీళ్ళకందరికీ ప్రాతినిధ్యం వహించేటట్లు మేము ఒక క్రమశిక్షణగా ఎవ్వరు ఇక్కడ నువ్వు పెద్ద అని, ఇప్పుడు నేను మండలాధ్యక్షుని అని నేను పెద్ద కాదు, ఇంట్లో అందరూ అంతే సమానమే. ఈ కార్యక్రమంలో అందరూ సమానమే. ఒక పేరుకే మాత్రమే అట్లా పదవులు పెట్టుకుందాం, కానీ అందరికీ సమానమైనటువంటి హోదా ఉండి మనం కార్యక్రమాన్ని ముందుకు ఒక సిస్టమేటిక్గా ఎక్కడ లేని విధంగా ముందుకు తీసుకుపోతున్నామని ఇంతటితో నా ముగిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి మన గౌరవ అధ్యక్షుడు అంజన్న మల్గొండ, అదేవిధంగా మన పట్టణం యొక్క అధ్యక్షుడు కాశన్న గారు, అదేవిధంగా నరసింహులు యూత్ అధ్యక్షుడు, అదేవిధంగా దత్తు, చాలామంది మన నాగేష్ అన్న గారు, జైపాల్, అదేవిధంగా రమేష్, నర్సన్న, చాలామంది ఇంకా మన ఈరోజు లేను ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ పేరున వర్షాలు రావడం వల్ల కొద్దిగా సంఖ్య ఈరోజు తగ్గిండొచ్చు, కానీ మన యొక్క బలమైన శక్తి కాబట్టి త్వరలోనే కుర్మ సంఘం యొక్క సంబంధించినటువంటి బహిరంగ సభను పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. దాంట్లో మినిమము మా టార్గెట్ నారాయణఖేడ్ మండలం నుంచి మినిమం 10,000 మందిని తరలించి పేద సభ పెట్టాలని మా యొక్క ఆలోచన ఉంది. కాబట్టి వీళ్ళు అందరూ సహకరిస్తారని ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై కులబాంధులకు అందరికీ శనార్థి. ఈరోజు నన్ను టౌన్లో మీరు ఉండాలి, మంచిగా పనిచేస్తారు అనేసి నాకు ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అలాగే అందరికీ పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలని నేను అనుకుంటున్నాను. ఎక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో రావాలని. టౌన్లో కూడా మేము ఎప్పటికి ఉంటాము, మా తిమ్మాపూర్ కానీ టౌన్లోనే ఉంటా. ఎప్పుడైనా ఫోన్ చేస్తే అవైలబుల్ ఉంటే కంపల్సరీ వస్తామని మేము నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బంధువులందరికీ శనార్థి. ముఖ్యంగా ఈరోజు 3వ పరిధి మన నవనాథగిరిలో పదవి వేయడం ఇప్పుడు మనకు 3వసారి జరుగుతుంది. మా యువత టీం నుంచి అందరూ కులానికి సేవ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాన్షియస్ నిండా బాడీ వేయడం జరిగింది. విభజించి అందరు ఎవరి మండలాలకు వాళ్ళకు పేరు చేసి సమానమైన లెక్కల అన్ని మండలాల్లో 8 అధ్యక్షులకు ఎన్నుకోవడం జరిగింది. ఎందు గురించి అంటే నారాయణఖేడ్ ఎక్కడ ఇట్లా అక్కడ ఇక్కడ కిరికిలు ఉంటే అట్లా కాకుండా ఏకగిరంగా పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ కాదు, కూర్చున్న సభలు అందరం కుర్మ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. ఆ రకంగా మనస్ఫూర్తికి అందరు సహకరించినారు, అందరికి ఇట్లా చేసినారు. జిల్లా అధ్యక్షులు నాగేశ్ ఆధ్వర్యంలో, మల్లన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందరికి ఇట్లా సహకరించినారు. అట్లాగే మాకందరికి ఇట్లా సహకరిస్తారని, ఇక మీకట ఏ అవసరం పడ్డా కాన్స్టిట్యూన్సీని ఒక్క పిలుపు చేయండి, మా సంఘంకి ఇంటిమేషన్ ఎవరికి ఇచ్చిన, ఇంతమందిలో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము వచ్చేస్తాం కాన్స్టిట్యూన్సీలో మన కుల బంధువుల గురించి. అట్లని మీరు చెప్పుడే లేటు, మేము వచ్చేస్తాం. అందుకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నారాయణఖేడ్ మండల్ అధ్యక్షుడు ఎన్నుకో జరిగింది. నవనాథ్కు మన యూత్ అధ్యక్షుడు జైపాల్, టౌన్ అధ్యక్షుడు కాశీరామ్, అదేవిధంగా ఇంకా మనం ముందుకు పోవాలి, అందరు కలిసి ఉండాలి. అన్ని గ్రామాన్ని అన్నీ ఎన్నుకొని ఇప్పటిదాకా ఇది నారాయణఖేడ్ లాస్ట్ కాబట్టి మనం అందరూ కలిసి ఉండాలని చెప్పేసి అందరూ శనార్థి. అందరికీ నా యొక్క శనార్థి. ఈరోజు
నారంకేడ్ కురుమయువత ప్రెసిడెంట్గా నాకు బాధ్యతల అవకాశం ఇచ్చినటువంటి కుల సంఘం పెద్దలందరికీ అదేవిధంగా యూత్కు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మరోసారి నాకు కుర్మ సంఘం విభాగం అధ్యక్షుడిగా ఇచ్చినందుకు నారంకేడ్ కుర్మయువతకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా నాతో అయినంత మట్టుకు నాకు ఏ ఆపద ఉన్నా కూడా ఈ విషయంలో ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేయనట్టయితే ఖచ్చితంగా నేను అక్కడ ఉంటానని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజులలో తెలంగాణలోనే నారంకేడ్ కుర్మయువత అంటే ఇంతకుముందు కూడా బ్రాండ్ ఉండే, రేపు పొద్దుగాల కూడా బ్రాండ్గా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఒక నారంకేడ్లో ఒక వ్యక్తి కాకుండా ఒక శక్తిగా నారంకేడ్ కుర్మయువత ఎదగాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా దానికి పాటుపడతా నేను నా వంతు సహాయ సహకారాలు కానీ అదేవిధంగా యువజన విభాగం నుంచి ఖచ్చితంగా నేను పాటుపడతానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణఖేడ్ మండల అధ్యక్షుని ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుని యువజన విభాగ సంఘం అందరి సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా యువజన విభాగంలో పోస్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా వంతు ప్రతిసారి కూడా కుల సంఘం కోసం ఏ కార్యక్రమం ఉన్నా కూడా పిలిస్తే రావడం జరుగుతుంది. ఇక ముందు కూడా అంతకంటే ఎక్కువ కూడా ప్రయత్నం చేస్తానని, అందరితో కలిసిమెలిసి ఉండి కులానికి నా వంతు సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను.